టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు మన స్పెషల్ రెసిపీ రిబ్బన్ పకోడా, గట్టి పకోడీ అని కూడా అంటారు. సూపర్ స్నాక్ ఐటమ్ అండి ఇది. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. మేము చెప్పే కొలతలు ఇంకా ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. చాలా క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి ఈ రిబ్బన్ పకోడీ. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ పావు కప్పు మినప్పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని మరో నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. సగ్గుబియ్యం వేయడం వల్ల పకోడీలు గట్టిగా లేకుండా కరకరలాడుతూ క్రంచీగా వస్తాయి. ఓ నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఓ కప్ పచ్చిశనగపప్పు, 2 కప్పుల బియ్యం కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పిండి పట్టించండి, లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి, అప్పుడే పిండి మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఓ పావు కప్పు వేడివేడి నూనె వేసి బాగా మిక్స్ చేయండి. నూనె బదులుగా మీరు వెన్న కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేటప్పుడు పిండి ఉండలు కడుతుంది. ఈ ఉండలు మనకి ఆయిల్లో జంతికలు ప్రెస్ చేసేటప్పుడు అడ్డం పడి రిబ్బన్ పకోడీ ఈజీగా పడదు. సో ఇలా ఒకసారి జల్లించేసుకుంటే మనకి పకోడీలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో ఓ అరకప్పు నువ్వులు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసి పిండి మొత్తం బాగా కలపండి. ఇప్పుడు నీళ్లు పోస్తూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం పల్చగా చేసుకోండి. మరీ పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, మరీ గట్టిగా ఉంటే రిబ్బన్ పకోడీ వేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మీడియంగా కలుపుకోండి పిండిని. ఎప్పుడైనా సరే పిండి ఎక్కువ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పిండిని కలుపుతూ ఉండండి, లేదంటే పిండి గట్టి పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మురుకుల గిద్దెకి ఇలా కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా 2 లైన్స్ ఉన్న మోల్డ్ని పెట్టి కలుపుకున్న పిండిని పెట్టి వేడి వేడి నూనెలో ఇలా ప్రెస్ చేయండి. వేసాక వెంటనే కలపకండి. 1 నిమిషం తర్వాత రెండో వైపు తిప్పుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి, చల్లారిన తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చేస్తుంది. ఇలాగే మిగిలినవి కూడా చేసుకోండి. అంతే, రిబ్బన్ పకోడీ రెడీ. చూసారా, చూడటానికే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఎంత క్రంచీగా ఉన్నాయంటే చూడండి, చేత్తో ఇలా నలిపితే చూసారా ఎలా కట్ అయిపోయినాయో ఈజీగా. రిబ్బన్ పకోడీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్ప్రైజింగ్ రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్.